పల్లవి తన రూమ్‌లో నుంచి బయటకి వద్దామని చెప్పి డోర్ ఓపెన్ చేస్తుంది. ఇక డోర్ ఓపెన్ చేయంగానే డోర్‌కి కరెక్ట్‌గా అవతల వైపే ఇక నాగుపాము పడగ విప్పి మరీ అలా చూస్తూ ఉంటుందనమాట పల్లవిని. ఇక పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంట్లోకి పామెలా వచ్చింది అని చెప్పి చాలా షాకింగ్‌గా అయిపోయి పాము, పాము, పాము అని చెప్పి గట్టిగా అరిచి ఇక తన వెనక్కి తన రూమ్‌లోకే పరిగెడుతుందనమాట. ఇక పాము కూడా లోపలికొచ్చేస్తూ ఉంటుంది పల్లవి గదిలోకి. ఇక పల్లవికి ఏం చేయాలో అర్థం కాదు. పల్లవి వెనకాలే చాలా స్పీడ్‌గా వస్తూ ఉంటుంది పాము. ఇక వెంటనే పల్లవి అక్కడున్న బెడ్ ఎక్కేస్తుందనమాట. బెడ్ ఎక్కేయంగానే చరణ్, పాము, బామ్మగారు, చంటి అని చెప్పి అందరిని కేక వేస్తూ ఉంటుందనమాట. రమ్మని హెల్ప్ కోసం అని చెప్పి. పల్లవి ఏమో భయపడుతూ ఉంటుంది. ఆ పామేమో అస్సలు వదలకుండా ఇక గండం కదా ఇటు చరణ్‌కి ఎవరైతే పెళ్లి చేసుకుంటారో చరణ్‌ని ఫస్ట్ భార్యగా వచ్చిన గండం వల్ల ప్రాణాలు కోల్పోవాల్సొస్తుంది అని చెప్పి ఆ రోజు పంతులు గారు సుమలతకి చెప్తారు కదా! అది బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి చూపిస్తూ ఉంటారనమాట ఆ సీన్‌ని. ఇక ఆ గండం వల్లే ఇక పెళ్లి అని చెప్పి అనుకోగానే ఇక ఇవన్నీ ఒక్కొక్కటిగా రకరకాల గండాలు వస్తూ ఉన్నాయన్నమాట పల్లవికి. సో, పల్లవికి ఈ విషయం అయితే తెలీదు కదా! ఇక పామేమో పల్లవి వెనకాలే పడుతూ ఉంటుంది. పల్లవి ఈసారి ఇటువైపు దిగుదామని చెప్పి ఇటు మంచం ఇటువైపు తిరుగుతుందనమాట పాము ఇటు రాదేమో అని. కానీ పాము అటువైపు కూడా వచ్చేస్తుంది. ఇక పాము అలా పాము, పాము అని అరుస్తానే ఉంటుంది పల్లవి. ఈలోపు పాము దగ్గరకొచ్చి ఇక పల్లవి చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇక నాగుపాము వచ్చి పాదాల మీద ఇక కాటు వేస్తుందనమాట. ఇక పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరి చూద్దాం పల్లవి ఏ రకంగా ఈ గండం నుంచి బయటపడుతుంది, పెళ్లి జరుగుతుందా లేదా ఏంటనేది తెలుసుకుందాం. ప్రోమోలో ఇక్కడి వరకైనా చూపించింది నచ్చి లైక్ చేయండి.